హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లంచ్ బాక్స్ స్పెషల్ పాలకూర ఆలు రైస్ అండి. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా చాప్ చేసుకున్న పాలకూర, కరివేపాకు, పొడుగా చాప్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. సో పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత పొడుగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పొడుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని మంచిగా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో తర్వాత మనకు తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో సాల్ట్, తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులోకి మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఈవెన్గా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్యాప్ పెట్టుకొని 2 to 3 minutes ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా ఈవెన్గా కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకు ఇలా రెడీ అవుతుంది. వన్స్ మీరు ఇది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, కర్రీ మొత్తం మంచి ప్రాపర్గా అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా ఆలు మొత్తం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటే మనకు ఇలా మంచిగా దగ్గరకు వస్తుంది. తర్వాత ఇందులోకి మనం కొంచెం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా బాగా కలుపుకోవాలి. సో మొత్తం ఈ మిశ్రమం మొత్తం రైస్కి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకు ఇలా రెడీ అవుతుంది పాలకూర ఆలు రైస్. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.